సో హలో గైస్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో గైస్, నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టే ఈ సెట్ 40 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ ని మీ గురించి అయితే తీసుకోవడం జరిగింది. సో మోస్ట్లీ ఏంటంటే ఈ వీడియో అరౌండ్ 20 minutes ఉన్నా సరే వీడియో పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. నేను చెప్తున్న ప్రతి పాయింట్ ఇఫ్ పాసిబుల్ నోట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే చాలా చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్తాను. అండ్ ఇవి మీకు ప్రాక్టికల్ గా కూడా యూజ్ అయ్యే విధంగా ఉంటాయి అనమాట. ఓకేనా? సో ఒక పెన్ పేపర్ తెచ్చుకొని ఒక దగ్గర రాసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో మీరు మీరు ఇస్తున్న ఎఫర్ట్స్ కంటే ఇంకా మోర్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఓకేనా? సో ఈ వీడియో లైక్ మీకు అరౌండ్ 54 డేస్ అలా ఉన్నాయి. బట్ ఏంటి అంటే ఆ 14 డేస్ టు ఒక 10 డేస్ టు 14 డేస్ అనేది మీ సేమ్ ప్రిపరేషన్ ఇచ్చినా సరే అరౌండ్ 40 డేస్ మీ ప్రిపరేషన్ ప్లాన్ లో ఉంటాయి అనమాట. ఎగ్జాక్ట్లీ నేను 2022లో ప్రిపేర్ అయినప్పుడు ఏదైతే స్టేజ్ లో ఉన్నానో అరౌండ్ ఆ స్టేజ్ లోనే ఉన్నారు మీరు కూడా. బట్ ఏంటంటే కొంతమంది నా దగ్గర గైడెన్స్ తీసుకున్న వాళ్ళు ప్రిపరేషన్ లో లైక్ ఆల్రెడీ కెమిస్ట్రీ మ్యాథ్స్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నట్లయితే దిస్ ఇస్ ద స్టడీ ప్లాన్ అనమాట. ఒకవేళ మీరు ఆల్రెడీ కెమిస్ట్రీ మ్యాథ్స్ చేస్తున్నా సరే అది చేస్తూ ఫ్లో అవ్వండి. ఓకేనా? సో కంటిన్యూస్ గా మీకు చూపిస్తాను ఆ 40 డేస్ ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి. ఓకేనా? ఫస్ట్లీ ఏంటి అంటే ఇక్కడ చెప్తున్న ప్రతి పాయింట్ కూడా నోట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ ఏ స్టడీ షెడ్యూల్. అరౌండ్ మీరు ఈ టైంకి లేస్తున్నాను ఆ టైంకి లేస్తున్నాను అని చెప్పి మీకు అలా పెట్టుకోకుండా ఐ థింక్ మీకు తెలుస్తుంది అనమాట. 4 to 6 ఉండగలుగుతున్నాను అంటే ఆ టైంలో లేవండి, లేదా 5 to 7 అలా ఆ ఆ టైం మెయింటైన్ చేయండి. మార్నింగ్ ఒక 2 అవర్స్ అండ్ అలాగే ఈవినింగ్ నైట్ ఒక 2 అవర్స్ అలా మెయింటైన్ చేశారనుకోండి. సో డెఫినెట్లీ ఒక 4 అవర్స్ మీరు పే చేయగలిగితే, లైక్ అటెన్షన్ ఇవ్వగలిగితే ఈ సెట్ కోసం డెఫినెట్లీ మీకు యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సెమ్ రీసెట్ అంటే మాత్రం ఖచ్చితంగా నేను ఈ సెట్ అనే చెప్తాను. సో సెమ్ అనేది లాస్ట్ అంత అంత మీకు ప్లస్ పాయింట్ ఇవ్వకపోయినా సరే ఈ సెట్ అనేది మీకు నెక్స్ట్ ఇంజనీరింగ్ వెళ్ళాలి కాబట్టి డెఫినెట్లీ మీకు అక్కడ యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో మీరు వన్ డే బ్యాటింగ్ చేసినా సరే డెఫినెట్లీ మీకు సెమ్ అనేది ఈజీగా స్కోర్ చేసే సబ్జెక్ట్స్ అనమాట అన్ని కూడా. సో కాబట్టి అంత పే అటెన్షన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ సెట్ కి ఇచ్చినంత. ఓకేనా? తర్వాత టైం మేనేజ్మెంట్, ఆర్గనైజ్ యువర్ నోట్స్ అండ్ అలాగే ఆన్లైన్ రిసోర్స్ అండ్ వీడియోస్ ఇవన్నీ కూడా మీకు యూట్యూబ్ ఛానల్ నా కామెంట్ సెక్షన్ ఏదైతే ఉందో కామెంట్ సెక్షన్ లో నీట్ గా మొత్తం చెప్పుకుంటాను. అంటే కామెంట్ సెక్షన్ లో చెప్పుకుంటాను అనమాట. లైక్ ఆన్లైన్ రిసోర్సెస్ ఏంటి, వీడియోస్ ఏంటి, అండ్ అలాగే మీరు ఏమైనా వీక్ ఏరియాస్ ఉంటే దాని మీద ఎక్కువ స్ట్రెంత్ ఫోకస్ చేయాలనేది కూడా మీరు ఎక్కువగా అర్థం చేసుకోవాలి. మీకు చూపిస్తాను రోడ్ మ్యాప్ అనేది చూపిస్తాను, ఈ 40 డేస్ రోడ్ మ్యాప్. తర్వాత ట్రాక్ యువర్ ప్రోగ్రెస్, అంటే ఎక్కడున్నాం ఏంటి ఎలా చేస్తున్నాం అనేది మీకు ఖచ్చితంగా తెలియాలన్నమాట. ఓకేనా? సో అందుకే ఈ గైడెన్స్ అనేది ఇస్తున్నాను. అంటే లైక్ మీరు ఎక్కడ ఉన్నారు ఏంటి అని చెప్పి నాకు చెప్పగలిగితే సో దట్ మీకు ఒక కంఫర్ట్ ఇస్తున్నాను అనమాట. మీకు అంటే ఆ కంఫర్ట్, దానికి సంబంధించిన ప్రిపరేషన్ ప్లాన్ ఏదైతే ఉందో నెక్స్ట్ ఏం చేయాలని చెప్పి సో దానికి సంబంధించి కూడా మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే చిన్న చిన్న ఎర్రర్స్ అనమాట, కేర్లెస్ ఎర్రర్స్. అంటే లైక్ ఇక్కడ ఏంటి అంటే నేను ప్రిపరేషన్ అయినప్పుడు ఏంటి అంటే నాకు అరౌండ్ ఒక 2 to 3 మార్క్స్ అనేవి ఎక్కడో కలాలి అనుకున్నప్పుడు నేను అనుకుంది ఏంటి అంటే సో నాట్ అనేది నేను ఎక్కువగా చదవట్లేదని నేను ఫిక్స్ అయ్యాను అనమాట. అంటే క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత నేను నాట్ అనేది చదవకుండా అంటే డెడ్ గా పెట్టిస్తాను అనమాట. కొన్ని కొన్ని బిట్స్ అనేవి నాకు ఎప్పుడైతే కీ అనేది ఇచ్చారో అప్పుడు నేను చూసుకున్నాను, ఓకే నేను కొన్ని కొన్ని దగ్గరలో తప్పు చేశానని చెప్పి ఆ నాట్ అనే పదాన్ని ఎక్కువగా చదవలేదన్నమాట. ఓకేనా? ఒకవేళ ఇంకొకటి ఏంటంటే సీక్ హెల్ప్ ఇఫ్ నీడెడ్. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా హెల్ప్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీ ప్రొఫెసర్స్ కానీ లెక్చరర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ కొలీగ్స్ క్లాస్మేట్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా హెల్ప్ అనేది తీసుకోండి. అండ్ అలాగే ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కూడా మెసేజ్ చేయొచ్చు. ఓకేనా? సో ఒకసారి మీకు రోడ్ మ్యాప్ చూపిస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా? ఐ థింక్ మీకు కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. సో ఇక్కడ 40 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ అనమాట. సో 40 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంది. అట్లీస్ట్ 4 అవర్స్ మీరు ఇవ్వగలిగితే మీ ప్రిపరేషన్ కోసం ఇట్ విల్ గివ్ యూ ప్రాపర్ ర్యాంక్ అనమాట. ఓకేనా? మినిమం 1000 బిలో వస్తే సరిపోతుందని పెట్టుకోండి. అండ్ మీకు ఆల్రెడీ తమిళలో పెట్టినట్టే 110 to 120 మార్క్స్ ఆ బేస్ క్రియేట్ చేద్దాం. అండ్ అలాగే మోస్ట్లీ ఈ యొక్క షెడ్యూల్ మీరు ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోగలిగితే డెఫినెట్లీ మంచి ర్యాంక్ తెచ్చుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ చూడొచ్చు మార్నింగ్ 2 అవర్స్, నైట్ 2 అవర్స్. ఆ మార్నింగ్ 2 అవర్స్ అనేది మీరు 4 to 6 పెట్టుకుంటారా, 5 to 7 పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం. అది డిపెండ్ అపాన్ యూ అనమాట. పక్కగా చేయాలంటే డెఫినెట్లీ గా చేయాలి బ్రదర్. సో ఎందుకంటే మీరు అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, మీరు హాస్టల్లో ఉన్నా సరే ఆర్ఎల్స్ మీరు ఆ, ఇంటి దగ్గర ఉన్నా సరే మీకు మంచి టైం ఉంటుంది. సో ప్రిపరేషన్ టైం కాబట్టి సో అట్లీస్ట్ మార్నింగ్ అండ్ అలాగే ఈవినింగ్ ఆర్ఎల్స్ నైట్ అట్లీస్ట్ ఆ 2 అవర్స్ ఈ 2 అవర్స్ మొత్తం 4 అవర్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. అంత కాకపోయినా సరే 1.5 3 అవర్స్ అలా పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే మీరు ఈ మాత్రం ఇవ్వకపోయినా సరే డెఫినెట్ గా మీరు ఆ టైంకి వెళ్ళేటప్పటికి ఏంటంటే ఏదో ఏబిసిటీ ఆప్షన్ పెట్టేస్తే పాస్ అయిపోతారు అనుకుంటే డెఫినెట్ గా అలా అవ్వదు. సో నేను ప్రిపేర్ అయినప్పుడు కూడా మా ఫ్రెండ్స్ చాలా మంది అలానే తప్పు చేశారు. అండ్ వాళ్ళు కూడా చాలా బాధపడి 1 ఇయర్ ల్యాగ్ అయ్యి మళ్ళీ మా జూనియర్స్ రాశారు అనమాట. సో అంతకంటే దరిద్రం ఇంకేం ఉండదు కదా. ఇంటి దగ్గర 1 ఇయర్ మొత్తం ఉండడం అంటే చాలా చాలా నరకంగా ఉంటుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మంచి ర్యాంక్ వస్తే ఇంకా బెటర్ గా ఉంటుంది. ఒకవేళ మంచి ర్యాంక్ అటు ఇటు కాకుండా వస్తే
అంటే మీడియం కాలేజీలు వస్తాయి. ఒకవేళ చెత్త ర్యాంక్ వస్తే మాత్రం డెఫినెట్లీ గా పక్కాగా చెత్త కాలేజీలు వస్తాయి కాబట్టి ప్లేస్మెంట్స్ అనేది దరిద్రంగా ఉంటాయి కాబట్టి సో అందరూ మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? సో ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను, అరౌండ్ మీరు 3 అవర్స్ కానీ 4 అవర్స్ ఇస్తే బెటర్ బెటర్ అని చెప్తాను. ఓకే. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో 40 డేస్ ప్లాన్ ని ఎర్లీ మార్నింగ్ 2 అవర్స్, అది 4 to 6 అవ్వచ్చు, 5 to 7 అవ్వచ్చు, ఈవినింగ్ నైట్ 1 అవర్ ఫర్ రివిజన్. ఎందుకు 1 అవర్ ఫర్ రివిజన్ అంటే మీరు ఎంత చదివినా సరే రివిజన్ పరంగా చూసుకుంటే మీరు టైం అనేది ఇవ్వాలి. అదే మీరు మీ స్లీప్ సైకిల్ ని అరౌండ్ 11:30 టు 4 అలా పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. అంటే ఆ టైం వరకు పడుకోవడానికి అయితే ట్రై చేయండి. చాలా ఈజీ, చాలా ఈజీగా ఉంటుంది ఈ షెడ్యూల్ అనేది. 4 to 6, 5 to 7 మీరు ప్రిపేర్ అవుతారు, అండ్ 7 to 8 మీరు మొత్తం ఫినిష్ చేసి కాలేజ్ రెడీ అయిపోయి వెళ్ళిపోతారు. అండ్ అలాగే ఈవినింగ్ మీకు 5 to 7 ఆర్ 8 to 10 ఈజీగా ఉంటుంది టైం అనేది. ఈ టైంలో సోషల్ మీడియా అనేది నెగ్లెక్ట్ చేయండి. అండ్ అలాగే ఐపీఎల్ కూడా వస్తుంది. అయినా ఐపీఎల్ కూడా మిమ్మల్ని ఎంతో కొంత డీవియేట్ చేయొచ్చు, బట్ అంత డీవియేట్ చేయదు అంటే నాకు తెలుసు, ఎందుకంటే మీ ఫ్యూచర్ కంటే ఏది ముఖ్యం కాదని. ఒకవేళ మీరు క్రికెట్ చాలా పెద్ద ఫ్యాన్స్ అయితే అది నేనేం చేయలేను. మీ అది మీ సెల్ఫ్ వదిలేస్తున్నాను, మీరేం డిసైడ్ అవుతారు అనేది మీ ఇష్టం. ఓకేనా? అండ్ అలాగే 1 అవర్ ఫర్ రివిజన్, 10 to 11 అంటే పక్కగా పెట్టుకోండి. ఈ టైంలో మీరు ఏదైతే చదివారో దాన్ని మీరు రివిజన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకే. సో డే 1 వచ్చినప్పటికి ఏంటి అంటే మార్నింగ్ ఎవరు కూడా ఎంపీసీ చేయలేరు, సో కాబట్టి ఇంజనీరింగ్ పెట్టాను. సో ఇంజనీరింగ్ అట్లీస్ట్ మీరు ఒకవేళ సబ్జెక్ట్ మీరు గెయిన్ చేయలేకపోయినా సరే, ఇంకోటి ఏంటంటే ఇంజనీరింగ్ సంబంధించింది ఎంపీసీ, సారీ సారీ మెకానికల్, సివిల్, అండ్ అలాగే సిఎస్సి, ఈసీఈ, త్రిబుల్ ఈ 5 సబ్జెక్ట్స్ ని ఆల్రెడీ వీడియోస్ చేశాను. సో అవి కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి ఉంటాను. అండ్ అలాగే ఎంపీసీ కూడా నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. డీటెయిల్ గా అన్ని ఒక దాంట్లో పెడతాను, ఒక కామెంట్ లో పెడతాను. ఒకసారి అవన్నీ చూడండి. చూసాక ఎలా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పి క్లియర్ కట్ ఐడియా వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇంకొకటి ఏంటి అంటే ఇఫ్ ఇన్ కేస్ మీకు గైడెన్స్ అనేది కావాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్ లింక్ అనేది పెట్టుంటాను, ఆర్ఎల్స్ కామెంట్ సెక్షన్ లింక్ అనేది పెట్టుంటాను. మీరు మెసేజ్ చేయగలిగితే నాకు ఖచ్చితంగా రిప్లై వస్తుంది అనమాట. లైక్ ఇలా కోర్స్ కావాలని చెప్పి, సో దట్ మీకు ఫార్వర్డ్ చేస్తాను డీటెయిల్స్ అనేవి ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. అప్పుడు మీరు చేశాక ఈజీగా గో త్రూ అవ్వచ్చు అనమాట. ఓకే. సో అది. సో ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ మీరు ఒకవేళ ఆ బ్లూ ప్రింట్ అనేది చూడకపోతే ఖచ్చితంగా ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ చేయలేరు. ఒకసారి చూడండి, నేను ఆల్రెడీ పెట్టుంటాను. అవి చూసాకే ఇవి చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇది కూడా ఏంటి అంటే ఇక్కడ ఈ 4 to 6 అవర్స్, 5 to 7 మీతో పాటు నేను లెగుస్తాను. ఖచ్చితంగా నేను 5 అయితే లెగాలి, ఎందుకంటే తప్పదు, ఎందుకంటే 3 అవర్స్ జర్నీ కాబట్టి నాది. కాలేజ్కి వెళ్ళాలంటే 3 అవర్స్ జర్నీ మాది. ఇక్కడ నుండి ఇక్కడ వైజాగ్ నుండి అక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా 3 అవర్స్ జర్నీ కాబట్టి సో డెఫినెట్లీ నాకు టైం పడుతుంది. సో కాబట్టి నేను 5కి లేస్తాను. 5 to ఈ టైంలో మీరు కూడా లేస్తే ఖచ్చితంగా నేను డే 1, డే 2, డే 3 అని చెప్పి పెడతాను. సో దానికి మీరు రియాక్షన్ అనేది ఇవ్వాలన్నమాట. థమ్స్అప్ రియాక్షన్ ఇచ్చారనుకోండి అయితే ఓకే మీరు కూడా లేచారు, చదువుతున్నారని చెప్పి. ఓకేనా? సో ఆ రెస్పాన్స్ బట్టి నేను ఇంకా స్పీడప్ చేస్తాను. అలాంటి గ్యాన్షాట్ బిట్స్ కానీ ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటాను. డెఫినెట్లీ గా మీ యొక్క ఎంతూజియాజం, లైక్ మీకున్న జీల్, దాన్ని బట్టి నేను కూడా డే బై డే ఎక్కువ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా? సో కమింగ్ టు 5 to 7 ఆర్ 8 to 10. 5 to 7 ఎందుకు పెట్టానంటే మీరు కాలేజ్ నుండి రాగానే కొంతమంది ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఓపెన్ చేసేస్తారు, ఆర్ఎల్స్ ఫ్రెష్ అప్ అంతా తినిన తర్వాత 8 to 10 అని కూడా పెట్టుకుంటారు కొంతమంది. కాబట్టి వాళ్ళకి పరంగా పెట్టాను, అట్లీస్ట్ 2 అవర్స్ కాబట్టి. ఓకే. సో ఇక్కడ వాటర్ టెక్నాలజీ 1 అవర్స్ పర్ పీక్యూపీ అండ్ మాక్ టెస్ట్ అనమాట. ఎందుకంటే వాటర్ టెక్నాలజీ చాలా డెడ్ ఈజీ కాన్సెప్ట్, అంత కష్టంగా ఏమంటారు ఉండదు. మీరు నార్మల్ గా షార్ట్ హ్యాండ్ చదువుకుంటారు. ఆల్రెడీ నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను కెమిస్ట్రీ 10 days ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పి. నార్మల్ గానే ఎలా అయితే మీరు షార్ట్ హ్యాండ్స్ చూసుకుంటారో, షార్ట్ హ్యాండ్స్ అయిపోయిన తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూసుకుంటారు 2012 to 2023. సో దాని తర్వాత అట్లీస్ట్ 1 అవర్ పర్, అంటే ఇక్కడ రివిజన్ టైం ఏదైతుందో 1 అవర్ ఫర్ రివిజన్ అని చెప్పి ఆ టైంలో పీక్యూపీస్ అండ్ మాక్ టెస్ట్ చూసుకోండి. ఓకేనా? ఈ వాటర్ టెక్నాలజీ అనేది 2 అవర్స్ లో అవ్వడానికి అయితే ట్రై చేయండి. అలాగే కొరోజిన్, పాలిమర్స్, యాసిడ్ బేసిస్ నేను ఎవ్రీడే డే 1 వాటర్ టెక్నాలజీ, అంటే డే 1 మార్నింగ్ ఇంజనీరింగ్, ఈవినింగ్ వాటర్ టెక్నాలజీ, అలా ప్రతిది కూడా పెట్టుకుంటూ వస్తున్నాను అనమాట. సో ఐ థింక్ చూద్దాం ఎంతమంది థమ్స్అప్ ఇస్తారో ఏంటి అని చెప్పి. సో ఇప్పుడు మీ ప్రిపరేషన్ ఎంత గట్టిగా చేస్తారో ఏంటి అని నేను చూస్తాను. ఓకేనా? సో చెయ్యాలి, డెఫినెట్లీ మీరు చేస్తారు అనుకుంటున్నాను. అండ్ మోస్ట్లీ స్టూడెంట్స్ ఎవరైతే గైడెన్స్ తీసుకున్నారో వాళ్ళందరూ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అవగొట్టేశారు. సో వీళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి అంటే మ్యాథ్స్ చేస్తున్నారు కాబట్టి సో చూద్దాం, మిగతా వాళ్ళు ఎవరైతే ప్రెసెంట్ దగ్గర దగ్గర తీసుకుంటారో వాళ్ళు కూడా ఇదే ప్లాన్ అనేది ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వన్, కొరోజిన్, పాలిమర్స్, యాసిడ్ బేసెస్. ఓకేనా? ఎలక్ట్రోకెమిస్ట్రీ. తర్వాత ఇక్కడ యాసిడ్ బేసిస్ ఎలక్ట్రోకెమిస్ట్రీ ఒక రోజులో అయ్యేది కాదు కాబట్టి సో నెక్స్ట్ డే కూడా అదే ఇచ్చాను. అండ్ దాని తర్వాత సండే ఇస్ క్రూషియల్ డే అనమాట. సో ఇక్కడ మీరు ఇంజనీరింగ్ కి ఇవ్వకపోయినా పర్లేదు, బట్ ఏంటి అంటే ఇక్కడ సండే మొత్తం ఏంటి అంటే మీరు ఎంపీసీకి పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఎందుకు ఎంపీసీకి పెట్టడానికి అంటే లైక్ ఇక్కడ మీరు రివిజన్ చేయాలి, అండ్ అలాగే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే అవన్నీ కూడా చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ మీకు ఎవరైతే గైడెన్స్ ఇస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది
ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అని పెట్టాను అనమాట. 2012 టు 2022 వరకు ఆ, ఈ యొక్క ఏవైతే వాటర్ టెక్నాలజీ, కొరోజన్ పాలిమర్స్, యాసిడ్ బేసిస్, ఎలక్ట్రోకెమిస్ట్రీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆ రోజు రివిజన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను, ప్రతిదీ అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను. సో సండే అనేది చాలా చాలా క్రూషియల్. మీరు ఆ రోజు మొత్తం చేయగలిగితే, అట్లీస్ట్ మీరు 8 అవర్స్ చేయగలిగితే మీకు చాలా ఎనఫ్ టైం ఉంటుంది. సో 8 అవర్స్ అనేది అంత కష్టమేం కాదు. ఓకేనా? సో తర్వాత రోజు ఫ్యూయల్స్, తర్వాత రోజు ఎన్విరాన్మెంట్ కెమిస్ట్రీ, అండ్ అలాగే అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్. మోస్ట్లీ ఏంటి అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతున్నాయో అవి చూసి సరిపోతుంది. అటామిక్ స్ట్రక్చర్ అండ్ కెమికల్ బాండింగ్ అండ్ సొల్యూషన్స్, ఈ మూడు కూడా. ఫ్యూయల్స్ అండ్ ఎన్విరాన్మెంట్ కెమిస్ట్రీ అనేది చాలా చాలా ఈజీ. అండ్ ఇక్కడ ఏదైతే ఇవన్నీ ఎలాగైతే పాటించామో యాజ్ యూజువల్ అలానే పాటించండి. 10 days లో మీరు కెమిస్ట్రీ అవగొట్టే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో మీరు 10 days అవసరం లేదు, మీరు అట్లీస్ట్ 7 days కూర్చున్నా సరే ఈజీగా అవగొట్టే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఐ ప్రామిస్ యూ, మీరు 10 days ప్రిపరేషన్ అనేది కెమిస్ట్రీ అవగొడితే మీ చేతిలో 15 to 20 మార్క్స్ అని మీ చేతిలో ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? 15. మనం ఏమనుకున్నాం, ఎయిమ్ అనేది ఎంపీసీకి అట్లీస్ట్ 60. ఓకేనా? అట్లీస్ట్ 60 మార్క్స్, అంటే 100 లో 60 మార్క్స్ తెచ్చుకున్నా సరే మోర్ దెన్. ఓకేనా? సో మీ చేతిలో రిమైనింగ్ 40 బిట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే లైక్ 40 ఏవైతే ఉన్నాయో అవి కూడా నేను ప్లస్ పాయింట్ చేసేలా చేస్తాను. అంటే ఎప్పుడైతే లాస్ట్ 2 days 3 days ఉంటుందో అప్పుడు మీకు షార్ట్ ట్రిక్స్ అని ఉంటాయి కదా, అవి చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. అప్పుడు కూడా యూజ్ అవుతాయి. ఓకేనా? అండ్ ఇంకొకటి, ఇవన్నీ కూడా నేను వీటి యొక్క గ్యాన్స్టార్ బిట్స్ కానీ, టెస్ట్ సిరీస్ కానీ ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాను. ఈ సెట్ పడ్డా అని ఉంటుంది అనమాట. ఒకసారి అది కూడా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. అక్కడ నేను ప్రతిదీ కూడా షేర్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వాట్సాప్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి, ఏపీసీ వాళ్ళకి, టీసీసీ వాళ్ళకి, అందులో కూడా జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ వన్. అండ్ ఈ ఫిజిక్స్ ఏదైతే ఉందో, ఫిజిక్స్ గురించి అసలు అస్సలు మీరు ఆలోచించొద్దు. ఫిజిక్స్ గురించి నేను చెప్పిన ప్లాన్ ఏదైతే ఉందో అది మాత్రమే చేయండి. అండ్ కంప్లీట్ గా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూడడానికి అయితే ట్రై చేయండి. మీరు ఇప్పుడు మళ్ళీ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే అట్లీస్ట్ 15 days అనేది తీసుకుంటారు. సో అదైతే చేయొద్దు. ఓన్లీ ఈ డే 11, డే 12, డే 13, డే 14, డే 15 ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఓన్లీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ మీద ఫోకస్ చేయండి. అండ్ అలాగే మాక్ టెస్ట్ ఏవైతే ఇచ్చినా ఆ మాక్ టెస్ట్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడానికి అయితే ట్రై చేయండి. కంప్లీట్ గా మీరు ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ని కంప్లీట్ చేయగలిగితే, అండ్ నేను అలాగే ఈ ఎంపీ ఫిజిక్స్ సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పి కింద వీడియో అయితే ఉంటుంది, ఆ వీడియో ఒకసారి చూడండి. మీకు డెడ్ గా ఈజీగా అర్థమైపోతుంది అనమాట ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పి ఆ 5 days లో. ఓకేనా? సో హోప్ ఈ డే 1 to డే 15 క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఏవైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ప్రతిసారి ఇదే చెప్తున్నా, కామెంట్స్ ఏవైనా ఖచ్చితంగా వచ్చేయండి, ఖచ్చితంగా నేను చదువుతాను. అండ్ దానికి సంబంధించిన పర్ఫెక్ట్ రిప్లై అయితే ఇస్తాను అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్. సో డే 16 to డే 40 ఎలా ఉండాలంటే, సో డే 16 యాజ్ యూజువల్ ఇంజనీరింగ్. ఇక్కడ ఇంజనీరింగ్ మీరు ఆల్రెడీ చెప్పాను, ఇంజనీరింగ్ సంబంధించిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో చూసిన తర్వాత ఇంజనీరింగ్ గురించి మీకు అర్థమవుతుంది ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పి. నేను ఫస్ట్ టైం ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, రిసోర్స్ ని ఎలా యూజ్ చేసుకోవాలి, ప్రీవియస్ క్వశ్చన్ ఎలా అనలైజ్ చేయాలి, అండ్ అలాగే ప్రాక్టీస్ బిట్స్ ని ఎలా రిప్లేస్ చేసుకోవాలని కూడా చెప్పాను. అవన్నీ చూసాక అప్పుడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేయండి. ఓకేనా? తర్వాత డే 16 రోజు ఎంపీసీలో మ్యాథ్స్ అనమాట. ఇక్కడ మ్యాథ్స్ లో పార్షియల్ ఫ్రాక్షన్స్, మ్యాట్రిసెస్, ట్రిగ్నోమెట్రీ, డిఫరెన్సియేషన్, అనలిటికల్ జామెట్రీ, తర్వాత డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మీరు ఇంటిగ్రేషన్ ఎందుకు వదిలేశానంటే ఆ, అది కొద్ది వరకు ఏంటంటే కంపేర్ టు ఈ యొక్క టాపిక్స్ తో పోల్చుకుంటే అది కొద్ది కష్టమే. బట్ ఏంటి అంటే కొన్ని గెమ్స్ బిట్స్ ఉంటాయి అనమాట. నేను ఆల్రెడీ షార్ట్ కట్ ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటిలో నేను డిస్కస్ చేశాను, అవి చూడండి. ఓకేనా? షార్ట్ కట్ ట్రిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత కాన్సెప్ట్ నేర్చుకున్నా సరే ఆ షార్ట్ కట్ ట్రిక్స్ అనేవి ఈజీగా అప్లై చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకే నేను చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ షార్ట్ కట్ ట్రిక్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిస్కస్ చేశాను. ఆ షార్ట్ కట్ ట్రిక్స్ అనేవి చూడండి. ఓకేనా? ఇక్కడ పార్షియల్ ఫ్రాక్షన్ సంబంధించి ఏదైతే షార్ట్ హ్యాండ్ నోట్స్ ఉందో మీకు ఆల్రెడీ గైడెన్స్ స్టూడెంట్స్ పంపించాను. షార్ట్ హ్యాండ్ నోట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, షార్ట్ కట్ ట్రిక్స్. ఓకేనా? మీరు ఏమి చూడకుండా షార్ట్ కట్ ట్రిక్స్ చూసినా సరే మోర్ దెన్ ఎనఫ్. ఓకేనా? ఎందుకంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి అండ్ అంత కష్టం కూడా కాదు. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటాను. పార్షియల్ ఫ్రాక్షన్స్ మీరు మళ్ళీ షార్ట్ హ్యాండ్ నోట్స్, ప్రీవియస్ క్వశ్చన్, షార్ట్ హ్యాండ్ నోట్స్ కూడా చూడాల్సిన అవసరం లేదు. షార్ట్ కట్ ట్రిక్స్ చూసిన తర్వాత డైరెక్ట్ గా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చేసేయండి. ఓకేనా? మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అని పంపించాను టెలిగ్రామ్ లో. తర్వాత మ్యాట్రిసెస్ కాన్సెప్ట్స్ ఏవైతే ఆ కాన్సెప్ట్స్ అనేవి మీరు 3 hours ఇక్కడ రివిజన్ గురించి అయితే పక్కన పెట్టండి. 8 to 11 PM అనేది ఓన్లీ మ్యాట్రిక్స్ మీద పడిపోండి. ఓకేనా? చూడండి. దాని తర్వాత రోజు మ్యాట్రిక్స్ ఏవైతే ఉందో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, షార్ట్ కట్ ట్రిక్స్ అవి రెండు చూడండి. చాలా చాలా ఈజీ కాన్సెప్ట్స్, 5 marks మీకు చేతిలో వచ్చేస్తాయి అనమాట. ఓకేనా? దాని తర్వాత ట్రిగ్నోమెట్రీ. ట్రిగ్నోమెట్రీలో మళ్ళీ మీకు ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ, తర్వాత కాంపౌండ్ యాంగిల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కాన్సెప్ట్స్ ఓన్లీ ఒక 3.5 days అనుకోండి, అంటే 2.5 days అనుకోండి. ట్రిగ్నోమెట్రీ కాన్సెప్ట్స్ ఇక్కడ సెకండ్ 20 day కూడా కాన్సెప్టే, అండ్ 21 day కూడా కాన్సెప్టే. దాంతో పాటు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయండి. సో దాని తర్వాత రోజు ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ప్లస్ ట్రిక్స్ అనమాట. ఇక్కడ మీకు ట్రిక్స్ మీద అరౌండ్ 4 videos అయితే పెట్టాను నేను ట్రిగ్నోమెట్రీ మీద. సో కాబట్టి కొద్దిగా నీట్ గా వాటి మీద ఫోకస్ చేసి ప్రిపేర్ అయ్యారు అనుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే మీరు అంత డిఫికల్ట్ కూడా ఫేస్ చేయాలన్నమాట. ఓకేనా? కొన్ని గెన్ షార్ట్ బిట్స్ ఉంటాయి, ఇవే వచ్చేస్తే న్యూమరికల్స్ వాల్యూస్ మార్చేసి
కొన్ని కొన్ని ఉంటాయి అనమాట. అవి అవి కొద్ది జాగ్రత్తగా చూడండి, ఓకేనా. దాని తర్వాత ఏంటి అంటే 23rd డే ఇంజనీరింగ్. నేను చెప్పాను కదా ఇంజనీరింగ్ అనేది ఎలా చదవాలో, అక్కడ మీకు ఆ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ చూస్తాక మీకు అర్థమవుతుంది, ఓకే. తర్వాత డిఫరెన్సియేషన్ కాన్సెప్ట్స్. దాని తర్వాత డిఫరెన్సియేషన్ కాన్సెప్ట్స్. ఎందుకు కాన్సెప్ట్స్ అంటే మీకు ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫార్ములాస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ డిఫరెన్షియేషన్ నుండి. సో మీకు ఈజీగా వాల్యూస్ అనేవి వచ్చే విధంగా ఉంటాయి కాబట్టి, ఓకే. ఇక్కడ మీరు డిఫరెన్షియేషన్ 2 రోజులు అయిన తర్వాత దాని తర్వాత రోజు పీక్యూబీస్ ప్లస్ షార్ట్ కట్ ట్రిక్స్. మీరు ఎంత కష్టమైనా సరే ఇలా చేయడానికి ట్రై చేస్తే డెఫినెట్లీ మీ చేతిలో ఈజీగా 1000 ర్యాంక్ బిలో ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. రిజల్ట్ గురించి అయితే ఎక్కువ ఆలోచించొద్దు. రిజల్ట్ గురించి ఎక్కువగా ఆలోచించండి. ఖచ్చితంగా మీకు డిఫికల్ట్ అనిపిస్తుంది. సో దట్ మీరు కాన్ఫిడెన్స్ అది లో అయితే ఖచ్చితంగా మీరు అనుకుని సాధించారు, ఓకేనా. సో మీరు ఎప్పుడు కూడా ఒక లెవెల్ అనేది హైలోనే పెట్టుకోండి, ఓకేనా. సో ఇక్కడ ఈ స్టేజ్ లో ఉంటేనే ఖచ్చితంగా చేయగలమని అనుకున్నారు అనుకోండి, మీ ఫోకస్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఓకేనా. దాని తర్వాత డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేవి అంత కష్టమేది కాదు. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ట్రిక్స్ ఏవైతున్నాయి అవి చూసుకునే సరిపోతుంది. ఒకవేళ మీకు టైం ఉంది అనుకుంటే ఎక్కువగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేయండి కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత, ఓకేనా. సో దాని తర్వాత 28, 29, 30 అనలిటికల్ జామెట్రీ కాన్సెప్ట్స్, తర్వాత అనలిటికల్ జామెట్రీ అండ్ అలాగే వాటి యొక్క ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, ఓకేనా. ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఉంటాయి కదా. సో ఇంకోటి, మీరు ఒకవేళ ఈ యొక్క కాన్సెప్ట్స్ ఎక్కువగా చేయలేమనుకుంటే ఓన్లీ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఉంటాయి కదా. ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేవి నేను ఆల్రెడీ పెట్టాను. సో మ్యాక్స్ 20 days ప్రిపేర్ అవ్వడం అని చెప్పి కింద నా వీడియో ఉంటుంది. ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసాక మీకు అర్థమవుతుంది నేను ఏమేమి పెట్టానో గైడెన్స్ స్టూడెంట్స్ అని చెప్పి. ఒకవేళ మీకు గైడెన్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి. డెఫినెట్ హెల్ప్ అవుతుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏమైనా బయట తీసుకోవాలనుకున్నా సరే తీసుకోవచ్చు. అది అందులో ఎలాంటి ఇదైతే లేదు. మీరు తీసుకోవచ్చు అనమాట, ఓకేనా. 31, 32 ఏవైతే ఉన్నాయో కంప్లీట్లీ మాక్ టెస్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మాక్ టెస్ట్లు ఎందుకు ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయంటే మీరు ఎంతవరకు చదివారు ఏంటి అని చెప్పి మొత్తం అనలైజ్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. ఇక్కడ మీరు డిప్లొమా గిక్స్ అనే ఇవి మీకు ఆల్రెడీ పంపించాను వాట్సాప్ లో, సారీ సారీ టెలిగ్రామ్ లో. సో అది మీరు యూస్ చేసుకోవాలి. డిప్లొమా గిక్స్ మొత్తం ఎంటీసీ 3 ఉంటాయి. అంటే చాప్టర్ వైజ్ ఉంటాయి కాబట్టి అవి చూసుకోండి. మాక్ టెస్ట్ మొత్తం అంటే 31, 32 డేస్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఇంకా ఎంపీసీ మాక్ టెస్ట్. దాని తర్వాత ఇక్కడ మీకు 33 నుండి 38 వరకు 39, 40 ఏంటి అంటే మళ్ళీ మీరు 37 to 40 వరకు ఏంటంటే మళ్ళీ మీరు రివిజన్ చేయాలి. టిప్స్ ట్రిక్స్ తర్వాత ఏమైనా చీట్ కోడ్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటే ఒక దగ్గర నోట్ నేను చెప్తుంటాను. చీట్ కోడ్స్ కూడా ఏమైనా ఉంటాయి, బట్ ఇప్పుడు చెప్పను. మీ యొక్క ప్రిపరేషన్ ఖచ్చితంగా పాటించే విధంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే చెప్పను చీట్ కోడ్స్. సో ఇక్కడ మీకు అన్ని పంపించాను. రిసోర్సెస్ అన్ని ఉన్నాయి కాబట్టి ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోండి. సో ఇక్కడ 33 to 36 వరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ మీద పెట్టండి. ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూడండి, ఓకేనా. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏవైనా డౌట్స్ ఉంటే సో డెఫినెట్లీ నేను ఒకవేళ మీరు గైడెన్స్ తీసుకోకపోయినా సరే మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఆర్ఎల్స్ నా నెంబర్ అయితే ఉందో దానికి కూడా మెసేజ్ చేయొచ్చు, ఓకేనా. సో ఇంకొకటి మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ఇక్కడ చూడొచ్చు వాట్సాప్ గ్రూప్ అనేది ఉంది కదా. సో వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. చాలా మంది జాయిన్ అయ్యారు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు జాయిన్ అయిపోతే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అరౌండ్ 500 మెంబర్స్ ప్లస్ ఉన్నారు. 605 మెంబర్స్ ఉన్నారు. అంటే వీరెవరు అంటే ఆ, ఏదైతే ఓన్లీ అంటే రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెప్పడానికి మాత్రమే, ఓకేనా. సో ఇవన్నీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను. తెలుసుకుంటారు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ ఎలా వచ్చేయండి అని చెప్పి. ఒకవేళ మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి, ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్.